ఎలా చెక్ చేయాలి? సో చాలా మందికి మనం రొటీన్ ప్రాక్టీస్లో చూస్తుంటాము, సడన్గా పేషెంట్ మన దగ్గరకు వచ్చేసి ఇలా తలనొప్పి ఉంటుందని ఇమీడియట్గా బీపీ చెక్ చేయించుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. నార్మల్గా కరెక్ట్ పద్ధతి బీపీ ఎలా చెక్ చేయాలి, ఎలా ఉంటే ఏ వాల్యూస్ ఉంటేనే మనం కన్సిడర్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, పేషెంట్ ఇలా రాగానే ఫస్ట్ వెంటనే బీపీ చెక్ చేయకూడదు. పేషెంట్ ఒక సైలెంట్ అంటే క్వైట్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. సపోజ్ ఈ రూమ్లోనే పేషెంట్ కూర్చొని ఉంటే మనం ఆ పేషెంట్కి అట్లీస్ట్ ఒక 3 to 5 minutes ఏం మాట్లాడకుండా రిలాక్స్గా కూర్చోమని చెప్పాలి. ఒక 5 minutes ఏం మాట్లాడకుండా రిలాక్స్గా ఇలా కూర్చున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం బీపీ చెక్ చేయడానికి వెళ్ళాలి. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏమంటే బీపీ చెక్ చేసే ముందు మనం పేషెంట్ని అడగాల్సింది ఏమంటే, పేషెంట్ ఒక 1/2 hour లోపల ఏదైనా స్మోకింగ్ కానీ, కాఫీ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఆర్ ఫుడ్ కానీ ఏమైనా తీసుకున్నారా లేదా. అట్లీస్ట్ 30 minutes బిఫోర్, అంటే బీపీ చెక్ చేసుకునే 30 minutes ముందు వరకు పేషెంట్ కాఫీ తీసుకోకూడదు, స్మోకింగ్ అవి చేసి ఉండకూడదు. ఇలాంటివి లేకుండా ఎంప్టీ స్టమక్తో ఉంటేనే అప్పుడే మనం బీపీ చెక్ చేయాలి. దాంతోపాటు ఇంపార్టెంట్ అంటే పేషెంట్ బ్లాడర్ ఫుల్గా ఉంది బ్లడ్, అంటే సపోజ్ పేషెంట్ యూరినరీ బ్లడర్ అంటే ఇంకా పాస్ కొంచెం వస్తున్నట్టు అనిపిస్తుంది, ఇలా అర్జెన్సీ ఉన్నప్పుడు కూడా మనం బీపీ చెక్ చేయకూడదు. ఎందుకంటే ఆ టైంలో కూడా మనకి సహజంగా బీపీ అనేది కొంచెం షూటప్ అవుతుంది. సో పేషెంట్కి అన్నీ అడిగేసి, ఒకవేళ అలాంటివి ఏదైనా ఉంటే పేషెంట్కి ఇమీడియట్గా వెళ్ళి బ్లాడర్ పాస్ చేసి, అంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్పాలి. ఇలా చేసిన తర్వాత పేషెంట్ ఐడియల్ పొజిషన్ ఇలా సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలి. సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని పేషెంట్ బ్యాక్ ఏమో సపోర్ట్ ఉండాలి. అంటే ఈ బ్యాక్కి మనం చూస్తుంటాం, ఈ చైర్లో బ్యాక్ సపోర్ట్ తీసుకొని ఉన్నారు, ఇలా బ్యాక్ సపోర్ట్ తీసుకొని ఉండాలి. ఇలా రిలాక్స్గా ఉన్నప్పుడు ఈ హ్యాండ్ ఏమో మనం ఏ హ్యాండ్కి అయితే చెక్ చేస్తామో హ్యాండ్ కూడా మనకి హార్ట్ లెవెల్లో ఉండాలి. అంటే మన హార్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ హ్యాండ్ కూడా ఆర్ కఫ్ కూడా ఈ లెవెల్లోనే ఉండాలి. ఈ మషిన్ కూడా సేమ్ లెవెల్లోనే ఉండాలి. ఈ 3 లెవెల్లో మనం మెయింటైన్ చేసిన తర్వాతే బీపీ అనేది చెక్ చేయడం స్టార్ట్ చేయాలి. దాంతోపాటు లెగ్స్ కూడా రిలాక్స్గా ఉండాలి. లెగ్స్ కూడా ఏమంటే మన ఫ్లోర్కి ఆర్ భూమికి కరెక్ట్గా ఆనుకొని ఉండాలి. ఆ తర్వాతే మనం బీపీ చెక్ చేయాలి. బీపీ చెక్ చేసిన తర్వాత కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఫస్ట్ టైం పేషెంట్ వచ్చినప్పుడు మనం బోత్ హ్యాండ్స్కి చెక్ చేయాలి. అంటే రైట్ హ్యాండ్కి కూడా లెఫ్ట్ హ్యాండ్కి కూడా చెక్ చేసిన తర్వాత ఏ చేయికి అయితే ఎక్కువ బీపీ చూపిస్తుందో ఫ్యూచర్ రిఫరెన్సెస్కి కూడా, అంటే తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ పేషెంట్ ఫాలోఅప్కి వచ్చినా సరే మనం ఆ హ్యాండ్ని రిఫరెన్స్ తీసుకొని చెక్ చేస్తూ ఉండాలి. అంటే బీపీ కంట్రోల్లో ఉంటుందా లేదా అనేది, ఆర్ బీపీ మెడికేషన్స్ ఎంత డోస్ ఇవ్వాలనేది మనం సేమ్ హ్యాండ్ని రిఫరెన్స్ తీసుకొని చేయాలి. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏమంటే ఫస్ట్ టైం పేషెంట్ బీపీ చెక్ చేసినప్పుడు ఓన్లీ సింగిల్ రీడింగ్ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం 2 times రీడింగ్ తీసుకోవాలి. సపోజ్ బోత్ రీడింగ్స్ మనకి 5 కంటే డిఫరెన్స్ లేదు. సపోజ్ ఫస్ట్ టైం మనకి 120 వచ్చింది, రెండోసారి కూడా 123, 124 ఆర్ 126, అంటే ఆ 5 రేంజ్లోనే ఉందనుకోండి, మనం అప్పుడు వదిలేసేయచ్చు. లేదు మనకి డిఫరెన్స్ ఎక్కువగా చూపిస్తుందంటే మనం ఇంకో ఎక్స్ట్రా రీడింగ్ తీసుకొని యావరేజ్ ఆఫ్ 2 readings, అంటే ఏదైతే క్లోజ్ 2 readings ఉన్నాయో దానికి యావరేజ్ తీసుకొని బీపీ కింద చూపించుకోవాలి.